తాజా 30 మినిస్టర్ అఖిలప్రియ ఇప్పుడు మొట్టమొదటి అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. తొలి పరీక్షలో ఆమె సక్సెస్ అయితేనే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. నంద్యాలలో గనక ఓడిపోతే ప్రత్యర్థుల ముందు అఖిలప్రియ తేలిపోతారు. సాధారణంగా ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే ఆ ఒక్క సీటు వల్ల అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ వచ్చేది పోయేది ఏమీ ఉండదు. కానీ నంద్యాల బై ఎలక్షన్ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అఖిలప్రియలో రాజకీయ వ్యూహాలు పన్నే సమర్థత, ప్రత్యర్థులను తట్టుకుని నిలబడగలిగే శక్తి ఏ మేరకు ఉన్నాయో నంద్యాల చెప్పబోతోంది. ఇప్పటిదాకా రాయలసీమలో ఒక మహిళ ఇలా ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాలేదు. అనంతపురంలో పరిటాల సునీత రంగంలో ఉన్న ఆమె ప్రయాణం నల్లేరు మీద నడకలా సాగిపోయింది. అఖిలప్రియకు కూడా ఇప్పటిదాకా పెద్దగా ఇబ్బందులేమీ లేవు. తల్లిదండ్రులు కళ్ల ముందు నుంచి వెళ్లిపోయారని బాధపడుతున్న వేళ మంత్రి పదవి ఆమెకు ఉపశమనం కలిగించింది. ఈ పరిస్థితుల్లో అఖిలప్రియకు తొలి అడుగులోనే అడ్డుకట్ట వేయాలని ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఆమె శత్రువర్గం అంతా ఉమ్మడిగా బరిలోకి దిగుతోంది. ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కూడా ప్రయత్నిస్తోంది. నంద్యాలలో టీడీపీ నేత అయిన ఏవి సుబ్బారెడ్డితో అఖిలప్రియకు విభేదాలున్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఏవి సుబ్బారెడ్డి తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారని, ఆయనతో తనకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. ఆయనను మామా అని పిలుస్తుంటాను. మా కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తాం. అలాంటి వ్యక్తితో ఏమైనా అభిప్రాయ భేదాలుంటే వాటిని ఇంట్లోనే కూర్చొని పరిష్కరించుకుంటాం అని చెప్పారు. నంద్యాల నియోజకవర్గంలోని టీడీపీలో విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఇప్పుడు అఖిలప్రియకు ఉంది. పైగా నంద్యాల జగన్కు పెట్టని కోట లాంటిది. ఇలాంటి చోట గెలవడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ ఉప ఎన్నికలో గెలవడానికి చాలా శ్రమిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.